కూటమి ప్రభుత్వంలో జలవనరుల శాఖ పునరుజ్జీవం సాధించిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి మండలంలో సాగునీటిని పులిగడ్డ ఆక్విడెక్టు ద్వారా విడుదల చేశారు. మోపిదేవి గేట్లకు పూజలు చేసి వీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా అన్నారు. రైతాంగం ఆర్థికంగా అభివృద్ధి పొందాలని లక్ష్యంతో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు. ఇరిగేషన్ రంగం అంతా కూడా ఎంత అస్వస్థమైందో ఈ పొలిగేట్ యాక్ట్ దాని మీద ఉద్యమాలు చేసినా కూడా ఆనాటి ప్రభుత్వం స్పందించిన పరిస్థితి. ఇవాళ ప్రజలందరూ ఒక ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ రోజున అవనిగడ్డ నియోజకవర్గంలో ఈ జలవనరుల శాఖకి ఒక పునరుత్తేజం కలిగిందని చెప్పారు. ఈ ఏడాదిలో దాదాపు 15 కోట్ల రూపాయలు వివిధ పనుల నిమిత్తం మంజూరు చేస్తుంది. అలా ఈ రోజున పొలిగేట్ యాక్ట్ కూడా 1,30 లక్షల రూపాయలతో దాన్ని మళ్ళీ తిరిగి పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది. పునర్నిర్మాణ పనులు జరుగుతున్న 10 రోజుల్లో దాన్ని కూడా మనం ప్రారంభించాలి.